నోటికి కమ్మగా, తీయగా తినాలనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో క్యారెట్ పుడ్డింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. క్యారెట్ పుడ్డింగ్ కోసం కస్టర్డ్ పౌడరు, క్యారెట్లు, ఒక కప్పు షుగరు, కొద్దిగా ఉప్మా రవ్వ, క్యారెట్‌ని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కప్పు చిక్కటి పాలను తీసుకొని పాన్‌లో పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు చిక్కగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకొని దాన్ని పేస్ట్‌లాగా చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. చూడండి ఇలా చిక్కగా అయిపోయి కస్టర్డ్ రెడీ అయిపోతుంది. నేను మరింత రుచిగా ఉండడం కోసం జీడిపప్పు, షుగర్ పౌడర్ చేసి వేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకుంటే కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. క్యారెట్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని క్యారెట్‌ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. క్యారెట్ బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కాసేపు వేయించుకుంటే షుగర్‌లోని పాకం అంతా తేలి క్యారెట్ ఉడికిపోతది. ఇలా పాకం తేలి క్యారెట్ ఉడికిన తర్వాత 4 స్పూన్ల రవ్వ వేసుకోవాలి. చూడండి పాకం తేలి క్యారెట్ మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. రవ్వ ఇష్టం ఉన్నవారు వేసుకోవచ్చు. లేనివారు ఇలా క్యారెట్‌తోని పుడ్డింగ్ చేసేసుకోవచ్చు. నేను కొద్దిగా రవ్వ వేస్తున్నాను. చూడండి రవ్వ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. క్యారెట్‌లోని వాటరు అలాగే షుగర్ పాకంతోని రవ్వ ఉడికిపోతది. ఇలా రవ్వ అంతా ఉడికిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పుడ్డింగ్ ప్రిపేర్ చేసేసుకుందాం. పుడ్డింగ్ కోసం ఒక బౌల్‌కి నెయ్యి రాసుకొని ఇలా ఒక లేయర్ క్యారెట్ పుడ్డింగ్ వేసుకోవాలి. ఒక లేయర్ కస్టర్డ్ ఏసుకోవాలి. ఒక లేయర్ మళ్ళీ క్యారెట్ పుడ్డింగ్ ఏసుకోవాలి. ఇలా లేయర్ ఏసుకొని బౌల్‌లోకి తిప్పేసుకుంటే నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయి క్యారెట్ పుడ్డింగ్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.